తరగతి బ్యాచ్ మిత్రులం అందరం ఒక వేదిక మీదకి వచ్చి సో ఒక స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకంగా చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో సో మన జెడ్పీఎస్ఎస్ గ్రూప్ మిత్రులతో అందరితో కలిసి బిఎఫ్ఎస్ అంటే వేరే అని కాదు, బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ అనేది అందరిది. సో దీన్ని నడిపించడానికి ఒక కార్యవర్గం కావాలి కాబట్టి సో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యవర్గం మిత్రులతో మరి చాలా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఆపరేషన్లు అని అంటే ఇక దాదాపు ఒక 8 లక్షల వర్త్ కలిగినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా చేశారు. సో ఈ సమయంలో సో ఇది ప్రాసెస్ ఈ విధంగా జరుగుతుండగా మరి మా మిత్రుడు, మా బెంచ్ మిత్రుడు, మేము అందరం కలిసి ఆడుతూ పాడుతూ చదువుకున్నాం. సో మిత్రుడు అరుణ్ గోపాల్ పక్కన కూర్చున్నాను ఒక రోజు అని చెప్పాడు. ఆయన ఎమ్మటే వ్యక్తి నవీన్ చనిపోయాడు అనగానే మొట్టమొదటిగా స్పందించినటువంటి వ్యక్తి అరుణ్ గోపాల్. అరుణ్ గోపాల్ పేరెందుకు చెప్తున్నానంటే ఫోన్ చేసి మా మిత్రుడు పక్కనే కూర్చున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు అని అర్ధరాత్రి దాదాపుగా 8-7 గంటల ప్రాంతంలో వాడు ఒక్కడే బయటకు రావడం జరిగింది. అంటే స్నేహం యొక్క విలువను గురించి మరి మేము ప్రత్యేకంగా మనం చెప్పనక్కర్లేదు. సో అలాంటి మిత్రుడిని మేము ఒక బెంచ్ లో కూర్చున్నటువంటి మిత్రుడు, మాతో కలిసి ఉన్నటువంటి మిత్రుడిని మేము ఎప్పుడైతే కోల్పోయామో చాలా అంటే చాలా బాధపడ్డాం. సో జెడ్పీఎస్ఎస్ గ్రూపు 2003 బ్యాచ్ లో ఈ విషయాన్ని తెలియజేయగానే వెంటనే ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఇంకా వేరే ఆలోచన చేయకుండా, ఇద్దరు చిన్న అబ్బాయిలు ఉన్నారు, భార్య చాలా అమాయకురాలు. సో ఈ కండిషన్ ని వివరించి చెప్పగానే మా ప్రధాన కార్యదర్శి వెంటనే నువ్వు ఆ గ్రూప్ లో పెట్టు దాన్ని, ఆ విషయాన్ని అనగానే సో నేను కూడా వెంటనే స్పందించి ఆ గ్రూప్ లో పెట్టడం వల్ల ప్రతి ఒక్క జెడ్పీఎస్ఎస్ 10వ తరగతి మా అందరితో కలిసి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఒక రోజులోనే, రోజు కూడా కాదు, ఒక గంట 2 గంటలు 3 గంటల్లోనే దగ్గర 48,700 రూపాయలు కలెక్ట్ అయ్యాయి. సో 48,700 రూపాయలు మరి మిత్రులందరూ కూడా మరో విధంగా ఆలోచించకుండా తోచిన విధంగా ఇప్పటికీ చాలా మందికి మేము సహాయం చేస్తూ రావడం గల మెయిన్ కారణం మా జెడ్పీఎస్ఎస్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా స్పందించి ఏదైనా ఒక సమస్య మా యొక్క స్నేహితుల మధ్య జరిగిందంటే ఎవరో ఒకరి చేత ఆ విషయం పోస్ట్ చేయబడుతుంది. ఆ విషయం తెలియజేయగానే సో సొసైటీ అధ్యక్షులుగా నాకు ఆ మ్యాటర్ రాగానే గ్రూప్ లో పోస్ట్ చేసినటువంటి గంట వ్యవధిలోనే సో ఈ యొక్క అమౌంట్ అనేది మిత్రులందరూ స్పందించి ఇవ్వడం అనేది ప్రత్యేకంగా జెడ్పీఎస్ఎస్ 2003 బ్యాచ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. సో మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయంటే మేము ఒక సొసైటీగా, ఒక కార్యవర్గంగా మేము ఏర్పాటు అయ్యి సో ఇవన్నీ కూడా నీట్ గా జరగాలి అంటే ఒక కార్యవర్గం అనేది ఉండాలి. సో కొంతమంది మిత్రులు ఆలోచించినట్లుగా 2003 జెడ్పీఎస్ఎస్ కొడకండ్ల బ్యాచ్ సో ఈ బిఎఫ్ఎస్ అనేది వేరే వాళ్ళు అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతుంది. దయచేసి జెడ్పీఎస్ఎస్ గ్రూప్ మిత్రులందరూ కూడా దయచేసి ఈ మాట శ్రద్ధగా వినాలి. మేమందరము జెడ్పీఎస్ఎస్ నుంచి వచ్చిన వారమే, జెడ్పీఎస్ఎస్ లేకుండా మేము లేము. సో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే ఒక వేదిక మాకు కావాలి. వేదిక కావాలనే అలాంటి ఉద్దేశంతో బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు నేను అధ్యక్షుడిని, ఆ తర్వాత నా ప్లేస్ లో ఇంకొకరు రావచ్చు. ఇది ఒకరిదే ఒక గ్రూప్ సంబంధించినటువంటి కాదు. కాబట్టి జెడ్పీఎస్ఎస్ గ్రూప్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మీరు సహకరించాలి. బిఎఫ్ఎస్ అనేది మనందరిది. సో విషయానికి వస్తే మిత్రుడు నవీన్ యొక్క మరణము ఆ వార్త వినగానే చాలా మిత్రులందరూ స్పందించి మరి వెంటనే ఇలాంటి సహాయ సహకారాలు చేయడం, మన ఫోన్ పే ద్వారా వెంటనే అమౌంట్ పంపించడం అనేది సో గ్రేట్ థింగ్. జెడ్పీఎస్ఎస్ గ్రూప్ సభ్యులకు అలాగే కార్యవర్గ మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్న ఆ విషయానికై. అండ్ నెక్స్ట్ వచ్చేసి నవీన్ ఫ్యామిలీ, భార్య, పిల్లలు సో వాళ్ళ గురించి ఆలోచన చేసి సో వెంటనే మిత్రుల కార్యవర్గపు సలహాతో మరి దీన్ని పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ చేయాలా లేకపోతే ఇంకా ఎల్ఐసిలో అంటే చాలా మంది మిత్రులు, కొంతమంది పెద్దలు చెప్పినట్లుగా దాన్ని ఎల్ఐసిలో మరి దాదాపుగా యాక్చువల్ గా 50,000 రూపాయలు మేము ఒకరి మీద ఫిక్స్ చేయాలని అనుకున్నాం. సో ఎఫ్డి అంటే ఎల్ఐసిలో ఎండోమెంట్, లైఫ్ టైం ఎండోమెంట్ గా సంథింగ్ ఏదో ఎండోమెంట్ 48,200 రూపాయలు వన్ టైం ఎండోమెంట్ గా కట్టడం జరిగింది. అవి 12 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ డబుల్ అవుతాయి. సో ఈ విధంగా మరి మా మిత్రులందరికీ కూడా ఆపద అనగానే మిత్రులందరం కలిసి ఇలాంటి గొప్ప పనులు చేయడం అనేది అది చాలా అంటే చాలా అద్భుతం. సో ఎస్పెషల్లీ సో బిఎఫ్ఎస్ కార్యవర్గాన్ని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా జెడ్పీఎస్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా మన స్నేహితుల్లో ఎవరైతే ఎలాంటి ఆపదలో ఉన్నా మేము ఇప్పుడు బిఎఫ్ఎస్ ద్వారా
సహాయం చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో దయచేసి గమనించాలి, బిఎఫ్ఎస్ జెడ్పిఎస్ అంతా మనందరం కలిసి ఏ మిత్రుడికి ఎలాంటి సందర్భాలు ఆపద వచ్చినా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కొన్ని వందల కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం, అదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరికి ఏ ఆపద ఉన్నా సో మా బిఎఫ్ఎస్ ద్వారా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధపడి ఉన్నాం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ టు డూ దిస్ గ్రేట్ థింగ్.